వాల్ ఆన్ చేస్తున్నాడు, కరెంటు పోతుంది. మళ్ళీ ఆన్ చేస్తున్నాడు, మళ్ళీ కరెంటు పోతుంది. మామూలు కోపం రావట్లేదు మన వాళ్ళకి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు టిఫిన్ తినేసి మనం ప్లాంట్కి వెళ్తున్నాము. డైలీ మన రూమ్ ముందే మన వెహికల్ పెట్టుకునేటోళ్ళము. కాకపోతే అక్కడ పెట్టుకోవడం వల్ల ఆడ కొంచెం వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది అంటున్నారు. కాబట్టి మన వెహికల్ని ఇక ప్లాంట్నే పెట్టేస్తున్నాం అనమాట. ఈరోజు మన సైట్లో సిమెంట్ అయిపోయింది. సిమెంట్ లారీ ఎక్కిచ్చేస్తున్నారు సిమెంట్. చూడండి, నిన్న కాంక్రీట్ నడిచింది కదా, కాంక్రీట్ అంతా వేస్టేజ్ మొత్తం జేసీబీతో డైలీ క్లీన్ చేస్తారు. ఇప్పుడు చూడండి, ఒక దాంట్లో సిమెంట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మన నిన్న ఒక డ్రైవర్కి బండిస్తే జేసీబీ రేడియేటర్కి ఓలు పెట్టేసిండు. రాడ్డు గుచ్చేసుకుందంట. వాడిగో వీడు తోలేటోడే. ఇంతకుముందు చెప్పా వీడియోలో, కానీ మీరే రెస్పెక్ట్ అంటున్నారు. రెస్పెక్ట్ 100% ఇస్తా. డ్రైవర్లకే ఇస్తా రెస్పెక్ట్, ఇంకా వేరేటోళ్ళకి ఎవరికి ఇవ్వను నేను. ఇప్పుడు మన ప్లాంట్లో వేరే దాంట్లో నుంచి సిమెంట్ కొంచెం గడ్డగట్టిందనమాట. దాన్ని క్లీన్ చేస్తున్నారు. మనోడు పైప్ ఎక్కిస్తున్నాడు. ఆ సెంటర్ దాంట్లో సిమెంట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మనోడు వాల్ ఓపెన్ చేసి ఆన్ చేస్తున్నాడు. ఆన్ చేసినప్పుడల్లా కరెంటు పోతూ ఉన్నది. వీళ్ళకి భలే కోపం వస్తుంది. ఎంతైనా పేషెన్స్ మన డ్రైవర్లకు ఆపరేటర్లకు తప్పితే మిగతా వాళ్ళకి అంత ఉండదు. మనకి స్టార్టింగ్ నుంచి అలవాటు అనమాట. ఎవరేమన్నా సపోర్ట్ దగ్గర ఉంటాం, కానీ ఏదో ఒక రోజు రాట తీసుకొని కూడా తలకాయ పగిలిపోతుంది. చూడండి, ఇప్పుడు మనోడు ఆన్ చేస్తున్నాడు. ఓకే, ఫైనలీ సిమెంట్ వస్తుంది, రావట్లేదని చూస్తున్నారు. రావట్లేదు. మళ్ళీ ఒకసారి ఎయిర్ తీస్తున్నాడు, వాల్ ఆన్ చేస్తున్నాడు. ఫైనలీ కొంచెం వచ్చేసినట్టే. చూడండి పైన ఎట్లా పోతుందో. ఇదంతా డస్ట్ వస్తుంది సిమెంట్ ఫిల్ చేసేటప్పుడు. సడన్ కరెంటు పోయింది మళ్ళీ. చూడండి, మనోడు మొత్తం ఎయిర్ అంతా తీసేస్తున్నాడు. ఘోరం కోపం వస్తుంది. మామూలు కోపం రాదు, కానీ తప్పదు ఇలాంటి వర్కులలో. ఫైనలీ సిమెంట్ ఎక్కేస్తుంది. ఇప్పుడు కొంచెం సిమెంట్ కింద పోతుంది కాబట్టి మనోడు వాటర్ కొడుతున్నాడు. ఇంతకుముందు వీడియోలో చెప్పా కదా, అట్లా సిమెంట్ పోయినప్పుడు దానికి క్లాత్ చుట్టి వాటర్ కొట్టడం వల్ల, ఆ తడి కంటెంట్ వల్ల అది సిమెంట్ బయటికి పోదు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం తర్వాత వీడియోతో.